ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 19 ఉగాది నుండి మీ యొక్క తలరాత మారబోతుంది. మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పులు రాబోతున్నాయి. శుక్ర మహర్దశ యోగం ఏర్పడడం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీ జీవితంలో మిమ్మల్ని కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీరు పడ్డ కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కానీ ఈ సమయంలో మీ జీవితంలో అయితే అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ ఉగాది నుండి మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. మీకు రాజయోగం మరియు మహర్దశ పట్టబోతుంది. ఈ 2026 ఉగాది అనేది సాధారణమైనది కాదు. విశ్వాంతరంలో గ్రహాలు ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాశుల వారి జీవితంలో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరింపబోతుంది. ఇది ఏదో ఒక ఏడాది, 2 ఏళ్ళు పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం. ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేలు దాన ధర్మాలు చేసినా పట్టని అదృష్టం ఇప్పుడు మీకైతే పట్టబోతుంది. ఆ బోలా శంకరుని కరుణ కటాక్షాల వల్ల మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి అయితే మార్చి 19 ఉగాది నుండి మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ ఈ ఉగాది తర్వాత మటుమాయం కాబోతున్నాయి. గ్రహాల గమనాలు గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ యొక్క రాశి వారికి అత్యంత అనుకూలంగా మారడం వల్ల వీరి జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మరి ఉగాది నుండి మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. అదృష్టం అనేది మీకు ఈ సమయంలో అయితే విపరీతంగా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితం బంగారుమయం కాబోతుంది. మీరు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు నమ్మకపోవచ్చు, మాకు ఎప్పుడు కష్టాలు, మాకు ఎప్పుడు బాధలు, ఎప్పుడు కన్నీళ్ళే ఉంటాయి అనుకుంటారు. కానీ ఇది మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి ఈ సమయంలో నవగ్రహాలు అధిపతి అయిన ఆ సూర్య భగవానుని అండదండలు ఉన్నవారు. మీరు స్వభావారి రీత్యా నాయకత్వ లక్షణాలను మెండుగా కలిగి ఉంటారు. రాజసం వీరి రక్తంలోనే ఉంది. అడవికి సింహం ఎలాగైతే రాజులా ఉంటుందో సమాజంలో కూడా సింహ రాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే కొంతకాలంగా పరిస్థితులు వీరికి మాత్రం అనుకూలించట్లేదు. శని దేవుని ప్రభావం వల్ల లేదా ఇతర గ్రహాల ప్రభావం వల్ల మీరు కూడా పరిస్థితులు తల వంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మరో పక్కన అదృష్టం కలిసిరాక మీరు వెనుకబడిపోయారు. కానీ ఆ పరమేశ్వరుని
కరుణా కటాక్షణాలు కురిసే సమయం ఆసన్నమైంది. ఇక మార్చి 19వ తేదీన వచ్చే ఉగాది నుంచి సింహరాశి వారికి ఏకంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం, ఏ జన్మలోనూ చేసుకున్న గొప్ప సుకృతమని చెప్పుకోవచ్చు. ఈ ఉగాది తెల్లవారేసరికి మీ జాతక చక్రం పూర్తిగా మారుతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ కాలంలో అయితే సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదింపబోతున్నాడు. మీకు ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలుతో ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తి అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే వారికి, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మహర్దశ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఒక అజేయమైన శక్తి ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇక మీకు ఎదురనేది ఉండదు. మీ వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంగా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీరు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు మీకు ఇప్పటి నుంచి లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే సామాజిక సేవల్లో ఉన్నవారికి 50 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఉన్నత పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగటం వంటివి జరుగుతాయి. మీలోని సృజనాత్మకకు లోకం నీరాజనాలు పాడుతాయి. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పార్థాలు, గొడవలు తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతుంది. ఆరోగ్యం మరియు కుటుంబ విషయంలో మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమైపోతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం ప్రవహిస్తుంది. మీలో ఏదో పని మొదలుపెట్టినా అందులో విజయం వెంటనే ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు మీరు సంపూర్ణంగా అనుభవిస్తారు. సూర్య భగవానుని మరియు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే అని ఎందుకంటున్నామంటే మీ పనులలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఊహించని ధనం ఇప్పుడు చూస్తారు. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి కూడా జీతాలు పెరగటం వల్ల మీ యొక్క డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు ఏ వృత్తిపరంగా చూసుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ మంచి లాభాలను చూస్తారు. గతంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రేమలో కూడా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు ఎంత ప్రేమిస్తున్నారో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే మీరు నిత్యం సూర్య భగవానునికి ఉదయం లేవగానే సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పఠించడం మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉగాది పర్వతి దినం రోజున ఆ బోలా శంకరునికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీకు రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అయితే ఈ సమయంలో అయితే ఈ ఉగాది పర్వదినం రోజున అయితే మీరు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే మీరు నిత్యం సూర్య భగవానునికి అర్ఘ్యం వదలండి. మీరు ఆ పరమేశ్వరుని ఎంతగా ఆరాధిస్తారో అంతకు రెట్టింపు ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి. నిత్యం మీరు శివుని అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. గోమాతకు ఏదైనా ఆహారం తినిపించండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. ఇప్పటి నుంచి మీ జీవితంలో అయితే పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.